ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొంగ మరియు చేపల కథ. ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో చాలా చేపలు సంతోషంగా జీవించేవి. ఆ చెరువుకు దగ్గరలో ఒక ముసలి కొంగ ఉండేది. వయసు పెరగడంతో అది చేపలను పట్టలేక ఆకలితో బాధపడేది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర నిలబడి బాధగా ఏడుస్తున్నట్లు నటించింది. అది చూసిన ఒక చేప అడిగింది, కొంగా మామ, ఎందుకు బాధపడుతున్నావు? అప్పుడు కొంగ ఇలా చెప్పింది, ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది, అందుకే మీ అందరి పరిస్థితి గురించి బాధపడుతున్నాను. చేపలు భయపడ్డాయి. అప్పుడు కొంగ మళ్ళీ చెప్పింది, నేను మీకు సహాయం చేస్తాను. దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఒక్కోసారి మీలో కొందరిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను. చేపలు అమాయకంగా నమ్మాయి. ప్రతిరోజు కొంగ ఒక చేపను తీసుకెళ్తూ ఉండేది. కానీ సరస్సులో వదలకుండా మధ్యలో ఉన్న ఒక రాయిపై కూర్చొని వాటిని తినేసేది. కొన్ని రోజుల తర్వాత ఒక తెలివైన పీత కొంగతో వెళ్ళాలని కోరింది. కొంగ పీతను తీసుకుని ఎగురుతూ ఉండగా పీత కింద రాయి దగ్గర చేపల ఎముకలు చూసింది. అప్పుడు పీతకు నిజం అర్థమైంది. వెంటనే తన బలమైన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుని కోసేసింది. కొంగ అక్కడికక్కడే చనిపోయింది. పీత తిరిగి చెరువుకు వెళ్ళి జరిగిన విషయం చేపలకు చెప్పింది. అందరూ పీత తెలివిని మెచ్చుకున్నారు. నీతి: తీపి మాటలు చెప్పేవారిని వెంటనే నమ్మకూడదు. ఈ కథలో ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.